భా అంటే వెలుగు, భా అంటే ప్రకాశం. రాముని తమ్ముడు భరతుడు, శకుంతల దుష్యంతుల కొడుకు భరతుడు. ఏమంటే ప్రపంచంలో వేదాంతాన్ని ప్రపంచంలో చెప్పినటువంటి జడ భరతుడు. భరతుడు ఎవరో కావచ్చు, నిన్న మొదటి భరతుడు కాదు. వేల లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమిలో అడుగుపెట్టి ప్రపంచానికి జ్ఞానోపదేశం చేసినటువంటి భరతుడి యొక్క పేరు కలిగిన దేశం నా భారతదేశం. ప్రపంచంలో నా భారత రాజ్యాంగంలో రాసుంటుంది ఏమని, ఇండియా దట్ ఈస్ భారత్. ఇండియా అనే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు పేరు దీనికి. కానీ మీకు తెలిసిన ఇండియా అంటే మొన్నటిది నిన్నటిది, కానీ ఇండియా అంటే ఏంటో భారతం రాసి పెట్టబడింది. అందుకే భారతదేశం ఇప్పటిది కాదు, ప్రాచీనమైన దేశం భారతదేశం. మరి ప్రాచీనమైన దేశం ఈ దేశంలో ఎందుకు ఇంకా కొనసాగుతుంది? ఎందుకు కొనసాగుతుందంటే ప్రపంచంలో మిగతా దేశాలన్నీ కపటంతో, వంచనతో, ధనార్జనతో, కీర్తితో, అధికారంతో, అహంకారంతో విర్రవీగుతూ ప్రపంచంలో మిగతా దేశాల పేరు దాడులు, దండయాత్రలు చేసి దోచుకున్న చరిత్రలు ప్రపంచంలో కనిపిస్తాయి. మీరు అమెరికా చరిత్ర చూడండి, ప్రపంచంలో 150 దేశాన్ని దోచుకున్నది, వాటి వనరులను దోచుకున్నది, వాటి ఆయిల్ దోచుకున్నది. ప్రపంచంలో ఇప్పటి వరకు 500 యుద్ధాలు జరిగితే, యుద్ధాలు జరిగినటువంటి ప్రతి సందర్భంలో తన యొక్క ఆయుధాలమ్మి ధనాన్ని పోగు చేసినటువంటి దేశం అమెరికా దేశం. మరి ఇంగ్లాండ్ చరిత్ర చూడండి, ప్రపంచంలో 52 దేశాన్ని మన దేశంలాగానే బానిసలుగా చేసి సంపదను దోచినటువంటి దేశం ఇంగ్లాండ్ దేశం. ఆ విధంగా ప్రపంచంలో ఏ దేశం పేరు చెప్పినా ఆ దేశం యొక్క చరిత్ర రక్తసిక్తమైన చరిత్ర ప్రపంచంలో. కానీ ఒకే ఒక దేశము ప్రపంచంలో 5000 సంవత్సరాలుగా ప్రపంచంలో కొనసాగుతూ, అందరితో స్నేహం ఇస్తూ, అందరితో ఆలింగనం చేస్తూ, ఎవరిని దోచుకోకుండా, దండయాత్రలు చేయకుండా, అన్నము రామచంద్ర అంటే అన్నము పెట్టి వచ్చి కాళ్ళ ముందు కూర్చుంటే జ్ఞానోపదేశం చేసినటువంటి జ్ఞానభూమి ఒకే ఒక దేశం, అది నా భారతదేశము ప్రపంచంలో. ఇప్పుడు చెప్పండి, ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడాలా, గర్వపడాలా? గర్వపడే దేశంలో పుట్టాం. గర్వపడే విధంగా దేశాన్ని మలుచుకోమని పుట్టారు రామకృష్ణ వివేకానంద ఈ దేశంలో. ఈ దేశం యొక్క విశేషత ఏంటంటే, ఈ దేశంలో విశేషత, ఈ దేశంలో మనము స్వార్థపరులుగా పుట్టకూడదు. మీరు స్వార్థపరులుగా ఉండాలంటే ఈ దేశం వదిలిపెట్టి అమెరికాకి వెళ్ళిపోండి. ఈ దేశం నుంచి వెళ్ళి మీరు సోదరుల డబ్బులు సంపాదించుకోండి. మీరు బిల్డింగ్లు కట్టాలంటే, ధనార్జన చేయాలంటే ఇంకొక దేశంలో ఇంకొక పనులు చేయండి. మన పూర్వీకులు, మన పెద్దలు, మన పూర్వజులు, మన పితరులు, మన యొక్క వాల్మీకి వ్యాసాదులు, మన యొక్క ఋషి పుంగవులు ఈ భూమిలో ఎందుకు జన్మనిచ్చారో తెలిసిన, ఈ దేశంలో జన్మనిచ్చి కేవలం దేశం గురించి కాదు, ప్రపంచం గురించి ఆలోచించమనేటువంటి ఒక భుజస్కంధాల పైన భారం మోపిన దేశము నా భారతదేశము. అందుకే భారతీయుడు అంటే కేవలం దేశం గురించి మాత్రమే కాదు, ప్రపంచం గురించి ఆలోచించాలి. స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళినప్పుడు